ఈ వీడియోలో మనం నేపాల్లో ఉన్న ఆ మహాశివుడి పశుపతినాథ్ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. స్కంద పురాణాల ప్రకారం ఒకరోజు మహాశివుడు మరియు పార్వతీదేవి ఇద్దరు కైలాసం విడిచి నేపాల్లో ఉన్న అడవిలో సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారి చుట్టుపక్కన ఉన్న ప్రకృతిని చూసి అక్కడే కొంతకాలం ఉండాలని అనుకుంటారు. అప్పుడు శివపార్వతులిద్దరూ 2 జింక రూపాల్లోకి మారిపోయి బాగమతి నదీ తీరంలో సంచరిస్తూ ఉంటారు. అలా చాలా కాలం గడిచిపోతుంది. శివపార్వతులు ఇంకా తిరిగి కైలాసానికి రాలేదు అని దేవతలు అందరూ ఆందోళన చెందుతారు. ఎలా అయినా సరే శివపార్వతుల్ని కనుక్కొని తిరిగి కైలాసానికి తీసుకురావాలని అనుకుంటారు. దేవతలు అందరూ వెతకడం మొదలు పెడతారు. అలా వెతుకుతూ నేపాల్లో ఉన్న బాగమతి నదీ తీరం వద్దకు చేరుకుంటారు దేవతలు. అక్కడ వారికి దివ్యమైన వెలుగుతో ప్రకాశిస్తున్న ఒక జింక కనిపిస్తుంది. ఆ జింకను చూడగానే దేవతలు అందరూ అర్థం చేసుకున్నారు. ఈ విశ్వంలో అంత దివ్యమైన వెలుగుతో ప్రకాశించే శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంటుందని వారు ఆ జింకను పట్టుకోవడానికి వెళ్తారు. దేవతలు ఎందుకు వచ్చారో శివుడికి ముందే తెలుసు కనుక ఆ శివుడు దేవతలకు దొరకకుండా జింక రూపంలో పరిగెడుతుంటాడు. దేవతలు కూడా ఆ జింకను పట్టుకోవడానికి పరిగెడతారు. ఆ జింకను పట్టుకునే ప్రయత్నంలో దేవతలు ఆ జింక కొమ్ముని పట్టుకుంటారు. అప్పుడు ఆ జింక కొమ్ము విరిగిపోయి నేల మీద పడుతుంది. అప్పుడు శివుడు తన యథారూపంలోకి మారి దేవతలతో ఇలా అంటాడు: నేను కైలాసానికి తిరిగి వెళ్తున్నా, మీరు కూడా తిరిగి మీ యథాస్థానానికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ మహాశివుడు అదృశ్యమవుతాడు. అలా దేవతలు కూడా తిరిగి వారి స్థానాలకు వెళ్ళిపోతారు. అక్కడ పడిన ఆ జింక కొమ్ము ఒక స్వయంభూ శివలింగంగా మారుతుంది. ఆ శివలింగాన్నే ముఖలింగం అని అంటారు. ఎందుకంటే ఆ శివలింగానికి 4 వైపులా 4 ముఖాలు ఉంటాయి. అవి వచ్చేసి సత్యోజాత, తత్పురుష, వామదేవ, అఘోర. ఆ 4 ముఖాలు శివుడి రూపానికి ప్రతీక. ఆ ముఖలింగం భూమిలో చాలా కాలం పాటు ఉంటుంది. ఒకరోజు నేప అనే ఒక పశువుల కాపరి తన ఒక పశువుల్ని మేపడానికి బాగమతి నది వద్దకు తీసుకెళ్తాడు. ఒకరోజు ఆ పశువుల కాపరి వద్ద ఉన్న ఆవులో ఒక ఆవు పాలు ఇవ్వడం మానేస్తుంది. దాంతో ఆ ఆవుకి ఏమైందని ఆ పశువుల కాపరి తెలుసుకోవాలని అనుకుంటాడు. ఒకరోజు ఆవులని మేపడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ ఆవుని గమనిస్తారు పశువుల కాపరి. కొంత సమయం తర్వాత తాను గమనిస్తున్న ఆ ఆవు గుంపులో నుండి విడిపోయి వేరే వైపు వెళ్తుంది. అప్పుడు ఆ పశువుల కాపరి ఆ ఆవు వెనకాల వెళ్తుంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఆవు ఒక చోట ఆగి తన పాలతో నేల మీద అభిషేకం చేయడం చేస్తుంది. అది చూసిన నేప అక్కడ ఏదో తెలియని దివ్యశక్తి ఉందని అనుకొని తవ్వడం మొదలు పెడతాడు. అక్కడ తనకి ముఖలింగం కనిపిస్తుంది. తర్వాత ఆ విషయం తెలుసుకున్న ప్రజలు అందరూ ఆ విగ్రహం దొరికిన చోట ఆలయం నిర్మిస్తారు. అదే ఇప్పటి పశుపతినాథేశ్వర ఆలయం. ఆ ఆలయం దగ్గరలోనే అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. నారాదేవి ఆలయం అని పిలుస్తారు. పూర్వం ఒక రాజు వేటకు అడవి ప్రాంతానికి వెళ్తాడు. అప్పుడు తను దారి తప్పిపోయి వెళ్తుండగా తనని ఒక ఏనుగు వెంబడిస్తుంది. దాంతో ఆ రాజు ఆ ఏనుగు నుండి తప్పించుకొని ఒక ప్రదేశానికి వెళ్ళి అలసిపోయి పడిపోతాడు. కొంత సమయం తర్వాత ఆ రాజుకు మెలకువ వచ్చి చూస్తే తన ముందు కాళీమాత కనిపిస్తుంది. ఆ కాళీమాత తెల్లగా మెరుస్తూ ఉంటుంది. తనే శ్వేత కాళీమాత అని అంటారు. అలా ప్రత్యక్షమైన శ్వేత కాళీమాత ఆ రాజుని కాపాడుతుంది. తర్వాత ఆ రాజు ఆ రాజ్యంలో ఉన్న సైనికులతో ప్రజలతో కలిసి ఒక ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ ఆలయమే నారాదేవి ఆలయం అని చెబుతారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.